తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిబంధన ప్రకారం గ్రూప్ 3 పరీక్ష మెదక్ జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైంది. గ్రూప్ 3 పరీక్ష కోసం మెదక్ జిల్లాలో మొత్తం 19 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. 5,867 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. అభ్యర్థులు బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకుని విమర్శలకు తావివ్వకుండా పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులు పంపిస్తున్నారు. పరీక్ష హాల్లోకి పోలీసులు సిబ్బంది అభ్యర్థుల వెంట సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్ష కేంద్రాలకు తీసుకువెళ్లకుండా తనిఖీలు చేపట్టారు. పరీక్ష కేంద్రాల్లో త్రాగునీరు, మెడికల్ కిట్ తో పాటు వైద్య సిబ్బంది ఏర్పాటు చేశారు. పరీక్షల సమయంలో విద్యుత్ కి అంతరాయం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష జరిగేందుకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. రెడీ ఉంటే లోన తీసుకోండి. ఉంటే గేట్ వేసి ముందు లోన తీసుకొని లోన చెక్ చేసుకోండి. లోపలికి లోపల సామాన్ పేరు రాజు ముచ్చటైందా? ఐడి ప్రూఫ్ నువ్వు చూస్తున్నారా? ఈరోజు గ్రూప్ 3 ఎగ్జామ్ మెదక్ జిల్లాలో టోటల్ 19 సెంటర్స్ ఉన్నాయి. ప్రతి సెంటర్కి కూడా ఒక ఎస్ఐ బందోబస్తు ఇన్ఛార్జ్ ఇచ్చి ఒక 6 రూట్స్, ఒక్కొక్క రూట్కి ఒక సిఐ ఇన్ఛార్జ్ ఇచ్చి ఇప్పుడు రిస్క్ మార్నింగ్ 8:30కే లోనకి ఎలో చేస్తున్నాం. 9:30కి అయిపోతాం. పోలీస్ డ్యూటీ ఏంటంటే ప్రాపర్గా రిస్క్ చేసి పంపించి చుట్టుపక్కల ఎటువంటి జిరాక్స్ సెంటర్ లేకుండా చూస్తుంది. ఎక్కడ పబ్లిక్ కూడా పీస్ఫుల్గా ఎగ్జామ్ జరిగే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.